హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. 2వ రాజులు 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను. కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. ఈ వచనంలో చూస్తే నయమాన్ అనే వ్యక్తి సిరియా దేశమునకు సైన్యాధిపతిగా ఉన్నాడు. అతడు కుష్ఠ వ్యాధి చేత బాధపడుతూ ఉన్నాడు. అతని శరీరం అంతా కుష్ఠరోగమును కలిగి ఉన్నాడు. 2వ వచనం చదువుకుందాం. సిరియానులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండేది. వారు ఆ చెట్టు నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఈ వచనంలో చూస్తే సిరియానులు ఇశ్రాయేలు దేశం మీదికి యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమందిని చెరపట్టి సిరియా దేశమునకు తీసుకొని వచ్చారు. అలా చెరపట్టబడిన వారిలో ఒక చిన్నమ్మాయిని కూడా తీసుకొని వచ్చారు. 3వ వచనం. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలతో అనెను. ఈ 3వ వచనం చదివితే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇశ్రాయేలు దేశము నుంచి ఒక చిన్న అమ్మాయిని తీసుకొని వచ్చారు. ఆ అమ్మాయి నయమాను భార్యతో ఇలాగ చెప్తుంది, అమ్మగారు, మీ భర్తకు అనారోగ్యం ఉంది, కుష్ఠవ్యాధితో బాధపడుతున్నారు కదా. అయితే మీరు ఇక బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఖచ్చితంగా మీ భర్తకు ఉన్నటువంటి కుష్ఠవ్యాధిని తీసివేస్తాడు, కుష్ఠవ్యాధిని బాగు చేస్తాడు. దయచేసి నా మాట వినండి అమ్మగారు. షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలతో అనెను. ఈ చిన్నమ్మాయి నయమాను భార్యకు ధైర్యమునిచ్చే మాటలు చెప్తూ ఉంది, నిరీక్షణ కలుగు చేసే మాటలు చెప్తూ ఉంది. మనం ఆలోచిస్తే ఈ చిన్నమ్మాయి ఎంతో బాధపడాలి, వేదన పడాలి, దుఃఖపడాలి. ఎందుకంటే వారి తల్లిదండ్రులను కోల్పోయింది, వారి బంధువులను కోల్పోయింది, వారి స్నేహితులను కోల్పోయింది. దానికి కారణం ఎవరు? నయమాను, ఈ సిరియా దేశము. ఈ అమ్మాయి ఎంతో వారిని శపించాలి, వారిని ద్వేషించాలి. అయితే అలా చేయలేదు ఆ అమ్మాయి. నయమాను భార్యకి ధైర్యం చెప్తూ ఉంది, ఖచ్చితంగా అమ్మగారు మీ భర్తకున్న సమస్య నుంచి విడుదల పొందుతాడు అని ధైర్యం కలిగిన మాటలు చెప్తూ ఉంది. అయితే ఈ చిన్నమ్మాయి తల్లిదండ్రులను కోల్పోయింది కదా. ఈ అమ్మాయి బాధపడలేదా తన పరిస్థితిని బట్టి? తన కుటుంబానికి దూరంగా ఉంది కదా. వీళ్ళు చెరపట్టి, ఈ సిరియా దేశస్తులు చెరపట్టి ఈ అమ్మాయిని తీసుకొని వచ్చారు కదా. ఈ అమ్మాయికి దుఃఖం కాలేదా? నా తల్లిదండ్రులకు నేను దూరం అయిపోయాని, నా బంధువులకు నేను దూరం అయిపోయాని అని ఈ అమ్మాయి చింతించదా? బాధపడలేదా? ఖచ్చితంగా మొదటిలో బాధపడి ఉంటుంది. అవును, అయ్యో నా తల్లిదండ్రులని కోల్పోయానని, నా ఇంటి వారికి నేను దూరంగా ఉన్నాను అని, అయ్యో నేను ఒంటరిగా ఉన్నాను అని ఎంతో వేదన పడి ఉండొచ్చు. అయితే ఈ చిన్నమ్మాయి తాను నమ్ముకున్న దేవుడిని జ్ఞాపకం చేసుకునేది. తాను నమ్ముకున్న ఇశ్రాయేలు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేది. ఇశ్రాయేలు దేవుడి గురించి ఏదైతే విన్నదో ఈ అమ్మాయి చిన్నప్పటి నుండి, ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా గురించి ఏదైతే విన్నదో దానిని జ్ఞాపకం చేసుకునేది.
అవును, మేము సేవిస్తున్న దేవుడు గొప్పవాడు. మా దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. మా దేవుడు మా పితరులను రక్షించాడు. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారిని అక్కడి నుంచి విడిపించాడు. వాగ్దానం చేసిన కనాను దేశానికి నడిపించాడు. నా దేవుడు గొప్పవాడు అని ఆ సమస్యల్లో, ఆ బాధలు, ఆ దుఃఖంలో దేవుని జ్ఞాపకం చేసుకొని దేవుని ఎదుట నిలుచునింది. అవును, నా దేవుడు ఈ సిరియా దేశము కంటే గొప్పవాడు, నయమాని కంటే గొప్పవాడు. భూమి ఆకాశములను నా దేవుడు సృజించాడు. నా దేవుడి కంటే గొప్ప వాళ్ళు ఎవరూ లేరు. నన్ను కాపాడతాడు, నన్ను విడిపిస్తాడు అని ఆమె ఎంతో నిరీక్షణతో ఆమె జీవిస్తుంది. ఆమె మొదటిలో తన సమస్య దగ్గర, తనకున్న ఇబ్బంది దగ్గర, తనకున్న శ్రమ దగ్గర ఆమె నిలుచుండి బాధపడింది. అయితే ఆమె దేవుని జ్ఞాపకం చేసుకున్న తర్వాత తన హృదయాన్ని, తన మనస్సుని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చి దేవుని ఎదుట నిలబడింది. ఇప్పుడు ఆ సమస్యల దగ్గర ఆమె నిలబడలేదు. ఆమెకున్న శ్రమ దగ్గర ఆమె నిల్చోలేదు. ఆమెని విడిపించి గొప్ప చేసే దేవుని దగ్గర ఆ చిన్నమ్మాయి నిలుచుండి ధ్యానిస్తుంది, దేవునికి ప్రార్థన చేస్తుంది, దేవునికి మొరపెడుతుంది. అలాంటి పరిస్థితుల్లో నయమాను భార్యకు కూడా గొప్ప నిరీక్షణ కలిగిన మాటలు చెప్పింది. అమ్మగారు, మీరు బాధపడద్దండి. ఇదిగో మీ అమ్మగారు, మీ భర్తకున్నటువంటి కుష్టు వ్యాధి అనే సమస్య నుంచి ఖచ్చితంగా మా దేవుడు విడిపిస్తాడు. మీ భర్త గారు ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రవక్త దగ్గర, ఎలీషా అనే ప్రవక్త దగ్గరికి వెళ్తే బాగవుతాడు అని ఆ అమ్మాయి చెప్పింది. అప్పుడు నయమాను భార్య ఈ విషయాలు తెలుసుకొని వారి భర్తకు చెప్తాది. అంటే ఇలాగా మనం ఒక అమ్మాయిని చెరపట్టి తీసుకొని వచ్చాం కదా ఇశ్రాయేల్ దేశం నుంచి. అయితే ఆ అమ్మాయి ఒక విషయం చెప్పింది. ఏంటంటే, నీకున్న కుష్టు వ్యాధి బాగవుతుందంట. వాళ్ళ ఇశ్రాయేల్ దేశంలో గొప్ప దేవుడు ఉన్నాడు. గొప్ప దేవుడు అంట ఆయన ఖచ్చితంగా విడిపిస్తాడంట. ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఆయన దగ్గరికి మీరు వెళితే మీకున్న కుష్టు వ్యాధిని ఆయన బాగు చేస్తాడంట. మీరు ఆయన దగ్గరికి వెళితే మీకున్న కుష్టు వ్యాధిని బాగు చేస్తాడంట. కాబట్టి దయచేసి మీరు వెళ్ళండి అని నయమాను భార్య నయమానుకు చెప్పింది. అప్పుడు నయమాను ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా ప్రవక్త నయమానుకు చెప్పాడు, నువ్వు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడు వగదు అని అతనితో చెప్పాను. అప్పుడు నయమాను దైవజనుడు చెప్పినట్లు, ఎలీషా చెప్పినట్లు యోర్దాను నదికి వెళ్ళి యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహం పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను. అతని దేహం అంతా కుష్ఠవ్యాధి వెళ్ళిపోయింది. అతనుకున్న కుష్ఠరోగం వెళ్ళిపోయింది. అతను శుద్ధుడైపోయాడు. అతను ఎంతో సంతోషించాడు. అతను ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాడు. అతడు వెంటనే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాడు. ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును అని చెప్తున్నాడు. నయమాను వెంటనే ఈ అద్భుతం చూసి అతని ఎన్నో సంవత్సరాలుగా బాధ పెట్టిన కుష్టు వ్యాధి నుంచి విడుదల పొందిన తర్వాత దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నారు. ఈ దేవుడే నిజమైన దేవుడు, ఈ దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడని ఎంతో ఘనపరుస్తున్నాడు దేవుణ్ణి, అందరికీ చెప్తూ ఉన్నాడు. అయితే నయమాను ఎలీషా గారికి ఎంతో కృతజ్ఞతలు తెలిపి క్షేమంగా తన ఇంటికి వచ్చి తన భార్యకి, తన ప్రాంతానికి, తన దేశమునికి అందరికీ చెప్తున్నాడు, నా కుష్టు వ్యాధి వెళ్ళిపోయింది, నేను బాగైనాను. ఇశ్రాయేల్లో ఒక దేవుడు ఉన్నాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన నాకున్న కుష్టు వ్యాధిని బాగు చేశాడు. ఇశ్రాయేల్లో ఉన్న దేవుడే నిజమైన దేవుడు అని సిరియా దేశం అంతటా కూడా ప్రకటించాడు. నయమాను తన ఇంటికి ఎంతో సంతోషంగా వచ్చి తన భార్యకి తన శరీరమును చూపించాడు. ఇదిగో నాకున్న కుష్టు వ్యాధి బాగైపోయింది, ఇదిగో అని ప్రేమతో భార్యని కౌగిలించుకున్నాడు. ఇదిగో నయమాను వెంటనే, ఇదిగో నేను ఈరోజు ఇంత శుద్ధుడయ్యానంటే, ఇంత నా కుష్టు వ్యాధి రోగం అనే కుష్టు వ్యాధి నా నుంచి వెళ్ళిపోయిందంటే దానికి కారణం ఆ చిన్నమ్మాయి. మనము
ఇశ్రాయేల్ దేశంలో చెరపట్టి తీసుకొని వచ్చిన ఆ చిన్న అమ్మాయి ఎక్కడుంది? ఆ అమ్మాయి ఇది మొదలుకున్న అమ్మాయి పని మనిషి కాదు. ఆ అమ్మాయి పని మనిషి కాదు, మన కూతురు. ఆ అమ్మాయి మన కూతురు. ఆమె వల్లనే నేను ఈరోజు స్వస్థపరచబడ్డాను. ఆమె చెప్పడం బట్టి నేను ఈరోజు నా కుష్ఠవ్యాధి నుంచి బాగైపోయాను. కాబట్టి ఈరోజు ఆమె పని మనిషి కాదు, ఆమె నా కూతురని ఆ చిన్నమ్మాయిని ఎంతో ప్రేమతో దగ్గరికి తీసుకున్నాడు. ఆమెని కనపరిచాడు. ఆ చిన్నమ్మాయిని ఎంతో బహుమానాలతో ఆమెని బహుమానాలు ఇచ్చి ఘనపరిచి తన ఇంటికి, ఆ చిన్నమ్మాయి వాళ్ళ ఇంటికి, ఇశ్రాయేల్ దేశానికి ఎంతో ఘనముగా పంపించి ఉంటాడు. వాళ్ళ తల్లిదండ్రులకి అప్పగించి ఉంటాడు. అవును, నయమాను కృతజ్ఞతతో ఇలాగ చేసి ఉంటాడు. ఎందుకంటే ఆ చిన్నమ్మాయి వల్లనే అతను కుష్ఠవ్యాధి నుంచి బాగైపోయాడు. కాబట్టి ఆ చిన్నమ్మాయికి ఎన్నో బహుమానాలు ఇచ్చి తన ఇంటికి ఘనముగా పంపించి ఉంటాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఈ వాక్యం ద్వారా. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు? నీకు ఎదురైనటువంటి సమస్యలు, శ్రమలు, శోధనలు, అక్కడే నిలుచున్నావా? ఆ సమస్యలను బట్టి బాధపడుతున్నావా? నీ జీవితంలోకి వచ్చిన సమస్యలను చూసి బాధపడుతున్నావా? నీకున్న అనారోగ్యం నుంచి బాధపడుతున్నావా? ఎవరైనా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారా? నువ్వు బాధపడవద్దు. నీకు అనారోగ్యం బాగులేదా? అయితే ధైర్యంగా ఉండు. నీకు ఆర్థిక విషయంలో బాధపడుతున్నావు, అయితే ధైర్యంగా ఉండు. నీ హృదయాన్ని, నీ మనసును దేవుని వైపు మళ్లించు. ఇప్పుడు నీ సమస్య దగ్గర నువ్వు నిల్చోవాల్సిన అవసరం లేదు. నీ సమస్యలను నుండి విడిపించే దేవుడి దగ్గర నువ్వు నిల్చోవాలి. నీ మనస్సు, నీ హృదయము దేవుని దగ్గర నిల్చోవాలి. దేవుడు నిన్ను బాగు చేస్తాడు. అవును, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. నీ పాపాలు క్షమించబడాలని, నువ్వు పాప మరణ నియమం నుంచి బయటకు రావాలని యేసయ్య నీ కొరకు సిలువలో రక్తం కార్చి ఆ రక్తము ద్వారా నీ పాపములన్నిటినీ క్షమించాడు. నిన్ను ఆయన బిడ్డగా చేసుకున్నాడు. నువ్వు ఈ సువార్తను, ఈ గొప్ప సత్యమును నమ్మితే నీ శ్రమల్లో, నీ కష్టంలో, నీ ఇబ్బందులో నువ్వు అక్కడ నిల్చోవలసిన అవసరం లేదు. ఇక ఆ సమస్యలో నువ్వు జీవించాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ క్షణమే దేవుని దగ్గర వచ్చి నిల్చో. దేవుని వైపు చూడు, దేవుని జ్ఞాపకం చేసుకో, యేసయ్య గురించి విను. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు. నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. యేసు ప్రభు గుడ్డివారి కన్నులు తెరిచాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు. యేసయ్య పాపలను క్షమించి వారిని నీతిమంతులుగా చేశాడు. పరలోక రాజ్యాన్ని వాళ్ళకిచ్చాడు. కాబట్టి ఈరోజు నువ్వు యేసయ్య యొక్క స్వరాన్ని విను, యేసయ్యకు మొరపెట్టు, యేసయ్యకు ప్రార్థన చేయి. నీ జీవితం మారిపోతుంది. ఆ చిన్నమ్మాయి కూడా తల్లిదండ్రులను కోల్పోయింది. ఆ అమ్మాయిని చెరపట్టి తీసుకొని వచ్చారు సిరియా దేశానికి. అయితే ఆ అమ్మాయి తన దేవుని జ్ఞాపకం చేసుకుంది. మొదట్లో బాధపడింది, దుఃఖపడింది, భయపడింది. తర్వాత తన దేవుని జ్ఞాపకం చేసుకొని దేవునికి మొరపెట్టింది, దేవునికి ప్రార్థన చేసింది. నా దేవుడు గొప్పవాడని తన సమస్యల్లో, శ్రమల్లో దేవుని జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గర నిల్చోండి ప్రార్థన చేసింది. అమ్మాయి తర్వాత ఆమె సిరియా దేశం అంతటికీ కూడా ఆమె గొప్ప సువార్త ప్రకటించింది. అవును, గొప్ప అద్భుతంగా దేవుడు ఆమెని ఆశీర్వదించాడు. ఆమె ఎంతో సంతోషంగా ఆమె తన ఇంటికి చేరుకునింది. కాబట్టి నువ్వు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్న ధైర్యంగా ఉండు. యేసయ్య నీకు సహాయం చేస్తాడు. యేసయ్య నిన్ను విడిపిస్తాడు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ నిన్ను విడవదు, ఎడబాయదు. ఈ క్షణమే ఆ ప్రేమ నిన్ను ఆదుకుంటుంది, నిన్ను ఆశీర్వదిస్తుంది. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.